అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం మధురాధిపతే అఖిలం మధురం. అలాంటి సుమధురమూర్తిని ఈ ఏకాదశి రోజున 1000 కనులతో వీక్షించి సేవించి తరించాలని ముక్కోటి దేవతలు వైకుంఠానికి చేరుకునే శుభపర్వం ఇది. దీనినే ముక్కోటి ఏకాదశి అని, వైకుంఠ ఏకాదశి అని, స్వర్గద్వారం అనే పేర్లతోటి పిలుస్తారు. ప్రతి ఏటా ధనుర్మాసంలో శుక్లపక్షం పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి పండుగగా పరిగణిస్తారు. సర్వాలంకార భూషితుడైన శ్రీ మహావిష్ణువు శ్రీదేవి భూదేవి సమేతుడై గరుడ వాహనారూఢుడై వైకుంఠం ఉత్తర ద్వారం వద్దకు విచ్చేయగా ఆ ద్వారం వద్ద ముక్కోటి దేవతలు స్వామిని దర్శించి సేవించే రోజు కనుక ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అంటూ ముల్లోకాలలోని భక్తజనులంతా ముక్తకంఠంతో శ్రీ మహావిష్ణువుని స్తుతి చేసి పరవశించి ముకుందుని ప్రసన్న వీక్షణానుగ్రహ పాత్రులై ముక్తి పొందే మోక్షప్రదాయక మహాపర్వం ముక్కోటి ఏకాదశి. ముక్కోటి పుణ్యఫలాల రాశి ముక్కోటి ఏకాదశి. యుగ యుగాలుగా సర్వలోకవాసులు శ్రీ మహావిష్ణువుని స్తుతిస్తూ ఈ శుద్ధ ఏకాదశి రోజున బ్రాహ్మీ ముహూర్తంలో పుణ్య సుప్రభాత సమయాన్న ఉత్తర ద్వారముఖంగా వెళ్ళి వైకుంఠనాథుడైన అనంతశయనమూర్తి అయిన శ్రీ మహాలక్ష్మి సహిత భూదేవి సమేత శ్రీమన్నారాయణ్ణి కళ్ళారా మనసారా దర్శించి ధన్యులవుతున్నారు. అట్టి పుణ్యమైన దివ్యమైన మోక్షదాయకమైన ఈ మహాపర్వదినాన్న భూలోకంలో మానవులు భక్తితో విష్ణువు ఆలయాలకు వెళ్ళి వైకుంఠవాసుని దర్శించుకుంటుండగా దేవలోకంలో ముక్కోటి దేవతలు భక్తి తత్పరులై ఆ దివ్యమైన వైకుంఠానికి వెళ్ళి ద్వారపాలకులైన జయ విజయుల అనుమతి పొంది శ్రీ లక్ష్మీనారాయణ్ణి స్తోత్రం చేస్తూ క్రమంగా వైకుంఠ ద్వారాలన్నీ దాటుకుంటూ ప్రధాన ఉత్తర ద్వారం గుండా వెళ్ళి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన వైకుంఠనాథుణ్ణి దర్శించి అర్చించి శ్రీ మహావిష్ణువు యొక్క ప్రసన్నానుగ్రహ ప్రసాద మహాభాగ్యాన్ని పొంది పరమానంద భరితులవుతున్నారు. అట్టి సకల పుణ్య మోక్షప్రదాయకమైన మహాపర్వం కోటి పుణ్యాల రాశి ముక్కోటి ఏకాదశి. దీనికి శ్రీహరికి వైకుంఠానికి సంబంధం ఉన్నందువల్ల దీనినే హరివాసరమని, హరిదినమని, వైకుంఠ దినమని సామాన్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. యోగశాస్త్ర పండితులు ఈ ఏకాదశి గురించి చాలా విశేషాలను వివరించారు. మన నాసికలో అంటే ముక్కులో కుడివైపు ఉండే రంధ్రాన్ని పింగళ అంటారు, ఎడమవైపు ఉండే నాసికా రంధ్రాన్ని ఇడ అంటారు. ఈ రెండు ఊర్ధ్వదిశగా నుదిటి వైపు పయనిస్తాయి. భ్రూమధ్యంలో ఉండే సుషుమ్నా నాడి నాసిక 2 నాడులను తాకుతుంది. ఈ 3 నాడులు ఒకచోట కలిసే భ్రూమధ్యమే శరీరంలోని త్రివేణి సంగమ స్థానం. గంగా యమునా నదులు ప్రత్యక్షంగా కనిపిస్తే త్రివేణి సంగమంలో సరస్వతీ నది అంతర్వాహినిగా ప్రవహిస్తుంది. అంటే పైకి కనిపించకుండా లోపల ప్రవహిస్తుంది. అలాగే మనిషిలో ఇడా పింగళ నాడులు ఉచ్ఛ్వాసము నిశ్వాసం ద్వారా గుర్తించగలం, కానీ సుషుమ్నా నాడిని మనం గుర్తించలేము. ఈ 3 నాడులు కలిసే భ్రూమధ్యము పవిత్రమైనది కావడంతోనే మనమందరం తిలకధారణ చేస్తాము. ఇక ఇడా పింగళ నాడులను గుర్రాలుగా భావించి యోగ సాధన చేసే సాధకునికి ఎవరికీ కనిపించని సుషుమ్నా నాడి కూడా అనుభవంలోకి వస్తుంది. ఆ సుషుమ్నా నాడిలోనే పరమేశ్వరుడు ఉన్నాడనే తత్వం బోధపడుతుంది. ఇడా పింగళ సుషుమ్నా నాడుల బ్రహ్మరంధ్ర స్థానం సాధకుని వశంలోకి వస్తుంది. ఆ విధంగా ఈ ఏకాదశి సాధకునికి ముక్కోటి ఏకాదశి అవుతుందని యోగ పండితులు భావిస్తారు. ఇప్పటి వరకు ముక్కోటి ఏకాదశి మహత్యాన్ని తెలుసుకున్నాము. ఇప్పుడు ఏకాదశి వ్రత కథను కూడా తెలుసుకుందాము. ప్రతి ఏకాదశికి కథ ఉన్నట్లే ఈ ముక్కోటి ఏకాదశికి సంబంధించిన ఒక వ్రత కథ ప్రాచుర్యంలో ఉంది. దీనినే మోక్షద ఏకాదశి అంటారు. ఇదే మోక్షైక ఏకాదశి అని కూడా అంటారు. ఈ మోక్షద ఏకాదశి వ్రత మహత్యం కథ బ్రహ్మాండ పురాణంలో పేర్కొనబడింది. స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడే అర్జునుడికి ఈ వ్రత మహత్యాన్ని వివరిస్తాడు. పూర్వము చెంపక అనే నగరాన్ని వైఖానసుడనే రాజు పరిపాలించేవాడు. రాజ్యంలో అధిక సంఖ్యలో వైష్ణవులు నివసిస్తూ ఉండేవారు. నిత్యము చతుర్వేద పారాయణలు జరుగుతూ ఉండేవి. రాజు వైఖానసుడు ధర్మబద్ధంగా దైవభక్తి కలవాడై ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలిస్తూ ఉండేవాడు. అటువంటి వైఖానసుడికి ఒకరోజు రాత్రి ఒక స్వప్నం వస్తుంది. ఆ స్వప్నంలో రాజు తండ్రి నరకంలో ఉన్నట్లుగా అనేక కష్టాలు పడుతున్నట్లుగా కనిపిస్తుంది. దాంతో తీవ్రంగా దుఃఖించిన రాజు మరుసటి రోజు ఉదయాన్నే రాజసభకు బ్రాహ్మణోత్తములను పండితులను పిలిపిస్తాడు. పండితోత్తములారా,
నాకు రాత్రి ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో నా తండ్రి నరకంలో ఉన్నట్లుగా, అనేక కష్టాలు పడుతున్నట్లుగా కనిపించింది. అంతేకాదు, పైగా నా తండ్రి, పుత్రా, నన్ను ఈ నరకలోకముల నుండి తప్పించవా అని నన్ను ప్రాధేయపడుతున్నట్లుగా అనిపించింది. ఇక అప్పటి నుంచి నాకు మనశ్శాంతి లేదు. నేనేమి చేయాలి? నా తండ్రికి ఉత్తమ గతులు లభించాలంటే నేనేమి చేయాలో చెప్పండి. దానమైనా, వ్రతమైనా, యజ్ఞయాగాదులైనా ఏవైనా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. పండితులైన మీరు నాకు ఒక మార్గాన్ని నిర్దేశించండి అని వైఖానసుడు పలికాడు. రాజు మాటలు విన్న బ్రాహ్మణులు, పండితులు రకరకాలుగా ఆలోచిస్తారు. చివరికి ఒక నిర్ణయానికి వచ్చి, ఓ మహారాజా, మీరు మీ పితృదేవతల గురించి మీరు పడుతున్న తపన మీ పితృదేవతల పట్ల మీకు ఉన్న గౌరవ మర్యాదలను వెల్లడిస్తోంది. మీరు ఏం చేస్తే మీ తండ్రికి ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయో మాకు అర్థం కావట్లేదు. అయినా మేమందరము ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాము. మన రాజ్యానికి దగ్గరలోనే అటవీ ప్రాంతంలో ఒక ఆశ్రమం ఉంది. అందులో పర్వత మహర్షి అని మహర్షి ఉన్నారు. ఆయనని సంప్రదిద్దాము. మనమందరము వెళ్ళి ఆయనకి ఈ విషయం వివరిద్దాము. ఆయన ఏం చెప్తే అది చేద్దాము అని చెప్పారు. బ్రాహ్మణులు, పండితులు చెప్పిన దానికి వైఖానసుడు అంగీకరిస్తాడు. ఒకరోజు రాజు బ్రాహ్మణులను, పండితులను, మరికొంతమంది ప్రజలను వెంటబెట్టుకుని పర్వత మహర్షి ఆశ్రమానికి చేరుకుంటారు. ఆ సమయంలో మునులు పర్వత మహర్షిని సేవిస్తూ ఉంటారు. వేద పారాయణం జరుగుతూ ఉంటుంది. అత్యంత తేజస్సుతో మహర్షి వెలుగొందుతూ కనిపిస్తారు. అప్పుడు ఆ మహర్షి వద్దకు చేరుకొని సాష్టాంగ ప్రణామాలు చేసి రాజు ఈ విధంగా పలుకుతాడు. మహర్షి, భగవంతుని కృప వల్ల, మీ వంటి మహర్షుల ఆశీర్వచనాల వల్ల నా రాజ్యములోని ప్రజలు సకల సంపదలు, సుఖ సంతోషాలతో ఉన్నారు. అయితే నేను మాత్రం చాలా దుఃఖంతో ఉన్నాను అని చెప్పని తన స్వప్న వృత్తాంతాన్ని వివరిస్తాడు. ఏదైనా సలహా ఇవ్వమని ప్రాధేయపడతాడు. అప్పుడు మహర్షి ధ్యానంలో నిమగ్నమై భూత భవిష్యత్ వర్తమానాలను ఒకసారి దర్శించి, రాజా, నీ తండ్రి చాలా దుర్మార్గుడు. ఒక స్త్రీ పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తించాడు. ఎంత ప్రాధేయపడినా వినలేదు. అందువల్ల ఆ స్త్రీ శాప కారణంగానే నీ తండ్రి ఇటువంటి ఆగ్రహానికి గురయ్యాడు. ఆ పాప కారణం వల్లనే నీ తండ్రి నరకంలో అగచాట్లు పడుతున్నాడు అని చెప్తాడు. అయితే మహర్షి, సర్వజ్ఞులైన మీరు మా తండ్రి చేసిన పాపాన్ని వివరించారు. అలాగే ఆ పాపము తొలగిపోయే మార్గం కూడా సెలవివ్వండి. మా తండ్రి గారికి ఉత్తమ గతులు ప్రాప్తించడానికి నేనేం చేయాలో సెలవిచ్చి నాకు కర్తవ్య బోధ చెయ్యండి అని కోరుతాడు. అయితే రాజా, మీరందరూ మార్గశిర మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి నాడు మోక్షద ఏకాదశి వ్రతాన్ని ఆచరించండి. ఆ వ్రతం వల్ల మీకు లభించిన పుణ్యఫలాన్ని నరకంలో ఉన్న మీ తండ్రికి దారిపోయండి. అప్పుడు మీ తండ్రి పాప విముక్తుడై ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయి అని పర్వత మహర్షి సలహా ఇస్తాడు. మహర్షికి ధన్యవాదాలు తెలిపి రాజ్యానికి చేరుకుంటారు రాజు, బ్రాహ్మణులు, పండితులు. వీరందరూ మార్గశిర మాసంలో శుక్లపక్షం నాడు వచ్చే మోక్షద ఏకాదశి వ్రతం గురించని ఎదురుచూస్తారు. వారు అనుకున్న రోజు రానే వస్తుంది. ఆ రోజు అందరూ మోక్షద ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఆ ఫలితాన్ని నరకంలో ఉన్న తండ్రికి దారపోస్తారు. ఆ తర్వాత నరకంలో ఉన్న వైఖానసుడి తండ్రి, ఓ పుత్ర, నీకు సకల శుభాలు కలుగుగాక అంటూ స్వర్గానికి వెళ్ళిపోతాడు. కనుకనే మోక్షద ఏకాదశి మోక్షాన్ని ప్రసాదించే శుభకారిణి. శ్రీ మహావిష్ణువే నమః. మోక్షద ఏకాదశి వ్రత కథ సంపూర్ణం. అందువల్ల మోక్షద ఏకాదశి అత్యంత మహిమాన్వితమైనది. దీనిని ఆచరించడం వల్ల పితృదేవతలకు ఉత్తమ గతులు కలగడంతో పాటు ఆచరించిన వారికి మరణాంతరము వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు విష్ణువుని తులసీ దళాలతో పూజించాలి. అలాగే దామోదరుడు అనే పేరుతోటి అర్చించాలి. ఈరోజు మనం చేసే ఉపవాసమైన యోగ సాధన అయినా ఎంతో ముక్తిని, మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఈరోజు శ్రీ మహావిష్ణువుని సతీ సమేతంగా జాజి పువ్వులతోటి, తామర పువ్వులతోటి, సుగంధ పరిమళ భరితమైన పుష్పాలతోటి పూజించాలి. తులసీ దళాలతో అర్చించాలి. విష్ణు సహస్రనామ పారాయణం కానీ, విష్ణు పురాణం కానీ, నారాయణ కవచం కానీ పఠించాలి. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని కానీ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని కానీ జపించాలి. ఈ ముక్కోటి ఏకాదశి రోజు చేసే ఉపవాసము అశ్వమేధ యాగ ఫలం కంటే, గ్రహణకాల సమయంలో దాన ఫలితం కంటే ఎన్నో రెట్లు అధికమైన పుణ్యాన్ని, ఫలాన్ని పొందుతారని మహర్షులు పేర్కొన్నారు. అట్టి మహిమాన్వితమైనది, మహత్తరమైనది ముక్కోటి ఏకాదశి. కనుకనే ఆసేతు హిమాచల పర్యంతము ప్రపంచమంతా భక్తులంతా ఈ ముక్కోటి నాడు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మహావిష్ణువుని ఉత్తర ద్వారం గుండా వెళ్ళి కళ్ళారా మనసారా దర్శించి ధన్యులవుతున్నారు. ఈ సందర్భంగా అపర వైకుంఠాలైన తిరుపతి, సింహాచలం, భద్రాచలం, అన్నవరం, అంతర్వేది, యాదగిరిగుట్ట, మంగళగిరి, ద్వారకా, తిరుమల మొదలైన దివ్య విష్ణు క్షేత్రాలకు లక్షలాది మంది భక్తులు వచ్చి ఆ వైకుంఠవాసుడిని తిలకించి పరవశించిపోతూ ఉంటారు.
కనుకనే మనమందరము కోటి పుణ్యాల రాశి అయిన ఈ ముక్కోటి ఏకాదశి నాడు నిత్య కళ్యాణమూర్తి అయిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మహావిష్ణువుని దర్శించి పూజించి ధ్యానించి తరిద్దాము.